చాలా నీరసంగా ఉంది. అరే అన్న, ఎవరైనా ఉంటే ధర్మం చేయండి అమ్మా. అయ్యో, ఎవరైనా ఉంటే ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి. బాగా నీరసంగా ఉంది, ఏం తెలియలేదు అసలు. ఏంటి పిల్లలు, పిల్లలు ఎందుకంటే అసలు కట్టలేక సీల్ చేస్తారు. పోలీస్ కంప్లీట్ అవ్వటం వల్ల పోలీసు నా ఇల్లు సీల్ చేశారు. నేను ఇంకొక 6 నెలల్లో కట్టలేకపోతే ఇంక మొత్తం నా ఇల్లు నాకు రాదంట. అయ్యో, నేను అన్నీ కట్టకపోతే కానీ నాకు అవ్వదు. పిల్లలు మీరే కామెంట్ చేయండి, అన్న నువ్వు రిచ్ అవ్వాలని. నాకు అయితే ఎవరు ఒక్క రూపాయి కూడా రాలేదు. నేను అయితే ఎక్కడ ఎవరు సైకిల్ మీద ఇప్పుడు అనుకోవడానికి వెళ్తాను. పిల్లలు మీరందరూ బాగా చదువుకొని లేకపోతే ఇలా అవుతుందన్న. ఓకేనా తల్లి, నేనైతే వెళ్తున్నాను. సో అక్కడ అయితే నేను కొంచెం బిచ్చం అది అడుక్కుంటాను. సో అప్పుడు అక్కడే డబ్బులు వస్తే ఏమంటే ఏం తాగుతాను. సరే ఫ్రెండ్స్, సో వెళ్ళిపోదాం. ఓకే, నేను అయితే వెళ్తున్నాను పిల్లలు. చూద్దాం నాకు ఎవరైనా ఇస్తారా బిచ్చమని. అబ్బా, ఏం తినలేదు కూడా, ఆకలేస్తుంది చాలా. నేను అయితే ఇక్కడ అడుగు, సార్ అయ్యో సార్ ఎవరైనా అనిపిస్తుంది. సర్లే కదండి, అక్కడికి వెళ్ళి అడుగుదాం. ఇక్కడ నాకు ఎవరైనా ఉంటారా లేరా అని. మీరు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అక్కడ ఉన్నారు. అక్క కొంచెం ఆకలిగా ఉంది అక్క, ఇవ్వండి అక్క, ఏమన్నా ధర్మం చేయండి అక్క. కూర్చోడా, పోరా ఇక్కడ రాదు, నా దగ్గర రాదు, వెళ్ళిపో. నేను కోసం పోరా పేద కూడా. అక్క ప్లీజ్ అక్క, కొంచెం చాలా ఆకలిగా నాకు ఏం హస్బెండ్ పిల్లనా అక్క, ప్లీజ్ అక్క, ధర్మం అక్క, చాలా ఆకలి వస్తుంది అక్క, ఏం తినలేదు అక్క. పోతావాలా కంప్లీట్ ఏమన్నా పోతున్నాను లెక్క. అరే అక్కడ కొంచెం మంచిగా ఉంది అక్క బాగా కొంచెం ధర్మం చేయండి అక్క. లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అందరూ పేదవాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ముష్టోళ్ళు అంటున్నారు. పేదవాళ్ళు అనేది బాగుంటుంది, ఇప్పుడు ముష్టోళ్ళు పేదవాళ్ళు కూడా అంటున్నారు. పిల్లలు మీరు నాకు ధర్మం చేయాలి. మీ అందరూ కామెంట్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను ధర్మవంతుని అయిపోతాను. నా దగ్గర ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. నా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చి నేను మైకిల్ దగ్గరికి పోతే వెళ్తాను, తను నాకు సాయం చేస్తాడేమో. సో ఎందుకంటే నేను చాలాసార్లు తనకు సాయం కూడా చేశాను. నేనైతే వెళ్తున్నాను. సరే ఫ్రెండ్స్, నేనైతే తొందరగా మైక్లో అయితే ఇంటికి అయితే వెళ్తాను. మీ అందరూ లోపు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఉంచుకోండి. సో ఓకే ఆల్ రైట్, నేనైతే వచ్చేసాను. మైకేల్ ఖచ్చితంగా నా ఫ్రెండ్ ఈ మైకేల్ హెల్ప్ చేస్తాడు. ఎందుకు చేయడు, ఎందుకంటే నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి చేస్తాడు. ఓ మైకేల్ ఎక్కడున్నావు మైకేల్ అయ్యా? ఓ మైకేల్, అరే బాయ్ ఏంట్రా ఎందుకు పిలుస్తున్నావు? మైకేల్, నేను అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఏం కట్టక నా ఇల్లు సీల్ చేసి నువ్వు కొంచెం సాయం చేయవయ్యా. పోరా పేదోడా, ఇప్పుడు అంతకుముందు పేదోడు, ఇప్పుడు డైరెక్ట్ అడుక్కునేవాడు. పోరా అడుక్కునేవాడా, వాళ్ళు నా దగ్గరకు వచ్చి వస్తున్నావు. పోరా మైకేల్. అదే మైకేల్ చాలా మిషన్లో కూడా చాలా హెల్ప్ చేశాను కదా మైకేల్. నువ్వు పోతావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఏమన్నా? సరే మైకేల్ పోతున్నాలే మైకేల్, పోరా ముందు పో, నా ఇంటి ముందే ఉండొద్దు నువ్వు. సర్లే మైకేల్ వెళ్తున్నానులే మైకేల్, పోరా ఇక్కడ నుండి పో, అసలు నా ఇంటి ముందు ఉండొద్దు, వెళ్ళు. సరే మైకేల్ వెళ్తున్నానులే. మైకేల్ ఇంత బాగా చేస్తున్నావు కదా, చెప్తా పోరా ముందు బెచ్చమోడా. మైకేల్ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. నాకు ఎందుకు కొట్టాలి, ఏం కొట్టాను, తను కంప్లీట్ అవ్వగలడు. పోరా తరుగు పో.
అమ్మ నేనైతే వచ్చేసా. ఇలాంటి మంచి చెడ్డ వాళ్ళతో అయితే అసలు ఉండకూడదు. నాకు తెలిసిన ఒక అన్న ఉంటుంది. నేనైతే జొమాటోలో చాలా అవుతాను కదా, నాకు అయితే చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు ఈ సిటీలో ఎవ్వరు నేను పని చేసి ఒక్కొక్కరు బతుకుతే తప్ప నేను ఏం చేయలేం కాబట్టి నేనైతే జొమాటోలో అయితే ఇంకా అవుతాను. సో నేను జొమాటోలోకి వెళ్ళి చేరుతాను చేసి ఎవ్వరు నాకు ఒక్కరు కూడా లేడు కదా సాయం చేసేవాళ్ళు. నాకు ఏం చేయం, సిటీ అలా అయిపోయింది. సో ఇక్కడ అరే ఇది కాదు జొమాటో సెంటర్. ఎవరో ఒకరు నన్ను అడగాలి. ఆయన నాకు ఎవరో ఒకరు కొంచెం హెల్ప్, కొంచెం ఒక 20 నాకు ఒక రోజుకు ఒక 500 వచ్చినా పర్లేదే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. అరే ఇక్కడ అడుగుతున్నా జొమాటో సెంటర్. సార్ తలుపు తీయండి సార్. అరే ఏ బాబు ఏంట్రా సార్ నాకు పోతే నేను కట్టలేక చాలా పరిస్థితులు ఉన్నాను సార్. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు సార్. కొంచెం జాబ్ ఉంటే ఇవ్వండి సార్. నేను అనుకోవడానికి రాలేదు సార్. నీ దగ్గర పని చేస్తాను సార్, కొంచెం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. పో ఇక్కడ నుంచి పో. మా బాస్ ఒక్కసారి మీ బాస్ని పిలవండి సార్. ఓకే అమ్మ అక్కడ నుంచి తప్పించుకున్నాను. సార్ నేనేం కట్టలేకపోయాను సార్. ఈఎంఐలు కట్ట కొంచెం నాకు చాలా అది కొంచెం డబ్బులు కావాలి సార్. నేనైతే మిమ్మల్ని ఏం అడగట్లేదు సార్. అప్పు గట్ట నాకు కొంచెం చేసుకోవడానికి పని కావాలి సార్. మీరే ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్ సార్. నేను ఏదైనా చేస్తాను సార్, ఏ పని చేస్తాను. నాకు ఒక 500 ఇవ్వండి సార్, రోజు సరిపోదు సార్ ప్లీజ్ సార్. సరే ఫోన్లు ఎంతగా అడుగుతున్నావు కదా అని ఇస్తాను. సో అక్కడ నేను మా గరాజ్ అక్కడ అటు సైడ్ మా స్కూటీ అని యూనిఫామ్ ఉండదు షోరూమ్ది, అటు వెళ్ళిపో. మా వాడంతా నీకు అంతా తెలుసు. ఓకే థ్యాంక్ యూ సార్. మీ రుణం ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ. ఓకే గైస్ నేను అయితే అతను ఆఫీస్కి మొత్తం అంత డ్రెస్ అని చేంజ్ చేశాను. ఇక్కడ స్కూటీ ఉందంట. సో అక్కడ డిక్కీలో అతను పీజెస్ అన్నీ పెట్టేశాడంట. సో అవన్నీ డెలివరీ చేయాలి. సో ఫస్ట్ లొకేషన్ ఇది ఎక్కడికో వచ్చింది గైస్. ఏంటబ్బా ఇది తెలిసిన లొకేషన్. సో పద నేను అయితే వెళ్తున్నాను. తెలిసిన లొకేషన్ చూద్దాం ఒకసారి. సో ఎవరు చేశారో కూడా తెలియదు నాకు కూడా. స్కూటీ జాగ్రత్తగా పెడుతున్నాను. ఓకే లెఫ్ట్ ఆర్డర్ చేసేది. సో నేను ఇక్కడ ఆర్డర్ అనేది ఇక్కడ పెడతాను. సో బెల్లు. సో అతను ఫోన్ ఇక్కడ ఆర్డర్ పెడదామా? సరే ఓకే గేస్ పెడదాం ఇలా ఆర్డర్. ఓకే గేస్ నేను అయితే అక్కడ ఫోన్ చేసి చెప్పేశాను. సో లెఫ్ట్ అయితే తీసుకున్నాను చాలా. సో పదండి. సో నెక్స్ట్ లొకేషన్ కొంచెం దూరంగా వస్తుంది. ఇది ఎక్కడో కొంచెం బీచ్ సైడ్ వస్తుంది. సో నేను అయితే అటు వెళ్తాను. ఫస్ట్ నాకు అలాగే నేను వర్క్ చేసి. సో ఈ 2 డెలివరీలని 2 చేయబడ్డాక నేనైతే వెళ్తున్నాను జాగ్రత్తగా. ఓకే ఆల్ రైట్ ఫ్రెండ్స్. వేరే చాలా దూరం ఉంది లొకేషన్. ఎవరబ్బా బీచ్ కానీ ఎంత చేశారు. ఓకే ఏం అవ్వలేదు. సైడ్ వచ్చింది. నేను ఆ డెలివరీ చేసే ముందు ఈ పాటికి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఎలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను చేస్తా ఉంటాను. ఓకే
అక్కడ ఎవరు? హలో అక్క అక్క తమ్ముడు అక్క మీరైనా పిజ్జా పెట్టి నేనేమో. సో నేను వస్తే అక్కడ పెట్టేసాను టేబుల్ తీసుకున్నా అలాగే. సో పేమెంట్ అక్కడ చేస్తారు ఆల్రెడీ ఉంది. ఓకే సో ఈ అక్క వచ్చి చేసుకున్నాను. సో నేను వస్తే వెళ్ళిపోతాను. ఓకే నేను వస్తే వెళ్తున్నాను గైస్. ఓకే గైస్ సో నేను వస్తే వెళ్ళిపోతున్నాను ఇంకా. ఓకే గైస్ సో ఈరోజు మనం వర్క్ కొడితే అయిపోయింది ఇంకా. సో ఇంకొక 5 ఉన్నాయి అవి కూడా చేసేయాలి. సో నేను అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇంకొక వర్క్ అయితే ఏదో ఉంది అది చేశాను. సో ఇది ఎక్కడెక్కడ వస్తుంది కానీ ఇంకెళ్ళిపోతాం. ఈరోజు డెలివరీ అయిపోయింది గైస్. చాలా నీరసం ఉంది. నేను వస్తే ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను వెళ్ళిపోవాలి. టైం చాలా అయింది. అరే సారీ గరి కనబడలేదు. పక్కెళ్ళ ఇది ఆర్డర్ నేను చాలా అలసి ఉంటుంది. సో శాలరీ పడిపోయింది. ఎందుకంటే ఫస్ట్ రోజు ఇచ్చింది కాబట్టి అలా పడిపోయింది కదా. ఇంకా ఏంటంటే రేపు ఇక్కడ మర్చిపోయింది కదా నాకు మూడు లేదు కదా. ఏం చేంజ్ చేస్తాను నాకు ఎలాగో శాలరీ పడిపోయింది కదా గైస్. శాలరీతో నేను వద్ద రేపు టిఫిన్ అంతా తీసుకుంటాను ఏదో ఒకలాగా. ఓకే ఏం లేదు ఏం చేయను. ఓకే నేనంటే ఇక్కడ పడుకుంటున్నాను. ఇందాక ఈ గరాజ్ ఉంది కదా, ఈ గరాజ్ నుంచి పార్క్ తీసుకుంటాను నేను ఒక స్కూటీ. పొద్దున మళ్ళీ డెలివరీ వచ్చేసి. ఓకే పిల్లలు ఓకే గైస్ అందరికీ గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ పిల్లలు. సో నేను వచ్చేసాను. ఓకే ఇక్కడ ఆల్రెడీ పడిపోయింది. సో ఇంకా నేను వెళ్ళాలి. మళ్ళీ చాలా టైం అవుతుంది. దీన్ని నేను ఒక టిఫిన్ తినాలి. ముందు ఆర్డర్ అయిపోయింది. ఎందుకంటే ఆర్డర్ అసలు లేట్ అవుతుంది కదా. నేను పెట్టినట్టున్నాడు. సో నేను అయితే వెళ్ళిపోతాను స్పీడ్గా. ఇక్కడైతే ఉంటున్నాను. రే ఎవరబ్బా నువ్వు ఎక్కడ చూసినట్టుంది? బాబాయ్ నేను బాబాయ్ భార్గుని. రే నేను భార్గు ఏంట్రా నువ్వు ఎలాగా? ఏం చెప్పదు బాబాయ్ అయిపోయింది పరిస్థితి. ఏం కట్టలేక అప్పుల పాలే ఇప్పుడు ఇలా నడుపుకుంటున్నాను. అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందని నేనే చూడలేకపోతున్నాను. ఎన్నోసార్లు నాకు చాలా హెల్ప్ చేసావు. ఎన్నో కార్డ్స్ కూడా తెచ్చావు. నేను ఈ మాత్రం చేయనా?
సిటీ సో నీకు అయితే ఒక ఐడియా ఇస్తాను రిచ్ అవడానికి అది చేస్తామంటే ఓకే అది చెప్పాబే సో కాంపిటీషన్ ఎంత మనీ అక్కడ వాళ్ళే చెప్తారు సో నాకు తెలియదు కొన్ని మిషన్స్ అనేది చేయాలి నువ్వు ఆ మిషన్స్ చేస్తే కానీ సో నీకు అయితే మనీ వస్తుందా మనీ కూడా మామూలుగా ఉండదు 1000 కాదు కొన్ని ల్యాక్స్ ఉంటుంది చెప్పాబే తొందరగా అది ఏంటో చెప్పాబే ఛాలెంజ్ సో ఇప్పటికి చాలామంది చనిపోయారు ఆ ఛాలెంజ్లు ఎందుకంటే అది చాలా రిస్క్ నువ్వు చేస్తావా అంటే నీ ఇష్టం అవే చెప్పాబే అసలు నా పరిస్థితి సో నీకు లొకేషన్ అంతా షేర్ చేశాను చూసుకో ఓకే బాబే థ్యాంక్ యూ ఓకే మై ఎల్లు గెలుచు ఇదే వస్తుంది థ్యాంక్ యూ బాబే నువ్వంతా నీ అంత మంచోడు ఎవరు ఉండరు ఓకే సైమన్ బాబుకి మంచిగా ఇచ్చాడు ఓకే ఓకే బాబాయ్ చూసుకో బాబాయ్ అక్కడ నీకు పిజ్జా పెట్టాను బల్బు ఆగు 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 నేను బాబు ఏంటి ఒక్కసారి ఆలోచించుకోరా నీకు రిస్క్ కూడి పనిది బాబాయ్ ఏం పర్లేదు బాబాయ్ నేను చూసుకుంటాను అంతా నువ్వు దిగులు పడుకో సరే రా విజయంతో సాధించరా ఓకే బాబాయ్ జాగ్రత్తగా పడుకో థ్యాంక్ యూ బాబాయ్ నేను ఎలాగైనా సాధిస్తాను ఓకే లొకేషన్ ఓకే ఓకే ఛాలెంజ్ అయితే చేయాలి చాలా వర్క్ అనేది అవుతుంది సో నేను అయితే బాస్కి అయితే రిప్లై ఇస్తాను నేను చేయనని ఓకే ఆ స్కూటర్ తర్వాత ఫస్ట్ తర్వాత వెళ్ళిపోదు అక్కడ ఛాలెంజెస్ దగ్గరికి పక్కూరులో లొకేషన్ అయితే మన పక్కూరులో వస్తుంది స్కూల్ కూడా నేనైతే ఆగి వెళ్ళిపోతాను ఓకే మీరైతే లైక్ చేసుకుని షేర్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ జాగ్రత్తగా పెట్టుకోండి జాగ్రత్త అంటే దాన్ని ఆన్లో ఉంచుకొని ఎప్పుడు ఆఫ్ అవుతే నొక్కద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మీకు మెసేజ్ చేస్తూ ఉంటుంది ఓకే ఏమవలేదు అయితే వెళ్తున్నాను జాగ్రత్తగా చాలా వెళ్ళిపోవాలి స్పీడ్లో ఓకే అరే జాగ్రత్తగా సిటీ లొకేషన్ అక్కడ బిల్డింగ్ దగ్గర వస్తుంది ఆల్రెడీ నేను వెళ్ళిపోతాను అక్కడే అనుకుంటున్నాను నేనైతే వెళ్తున్నాను అక్కడ దాకా సో ఆ ఛాలెంజ్ చూసేద్దాం ఓకే గస్ ఫైన్ వస్తాం సార్ అది సార్ నేను నీకు ఛాలెంజ్ ఆడడానికి వచ్చి మీరు ఏ ఛాలెంజెస్ పెడుతున్నారంట కదా ఓ ఓకే నువ్వేనా అది సో చెప్పాడు అక్కడ అవుతే అది సిమియోనా సో మీకు సైమన్ చెప్పాడు కదా ఓకే సో బాబు సో నీకు ఇందులో ఇదో చాలా రిస్కులు టాస్కులు ఉంటాయి ఇది చేస్తే నీకు అక్షరాల 2 crores అవుతాయి ఇస్తారు 2 crores 2 billions అవుతాయి నీకు ఇస్తారు చూసుకో అండ్ దాంతోపాటు నీకు ఒక లగ్జరీ కార్ కూడా వస్తుంది సో నీకు క్యాష్లో కావాలా లేకపోతే సో క్యాష్ అయితే ఇచ్చేస్తుంది డైరెక్ట్గా పోతే ఇంకే కానీ నీకు ఒక మంచి లగ్జరీ కార్ వస్తుంది ఓకేనా సో నువ్వు ఈ మిషన్స్ చేస్తే కానీ సో నీకు అయితే 5 మిషన్లు ఉంటాయి 5 మిషన్లు కంప్లీట్ చేస్తే కానీ నీకు రాదు సో ఒక్క మిషన్ని ఈ మిషన్ని బహుశా నీ జైల్లో వేయచ్చు ఎక్కడున్నా ఇదైతే మాకు సంబంధం లేదు నువ్వు ఒక అగ్రిమెంట్ మీద సైన్ అవుతుంది సార్ చేస్తాను ఓకే సార్ చూపించండి సార్ ఓకే పద నీకు చూపిస్తే ఓకే గస్ నేనైతే అగ్రిమెంట్ మీద అయితే సైన్ చేస్తాను సో చాలా ఫస్ట్ మిషన్ అవుతే ఒరే ఏంటి గైస్ ఇది ఇంత ఖతర్నాక్ ఉంది సో ఫస్ట్ మిషన్ అనేది సో మనం అయితే మన ఆర్మీ బేస్లో ఉన్న హెలికాప్టర్ని అయితే తీయాలంట ఖతర్నాక్ ఉంది
చెయ్యాలి మనం ఎలాగైనా. సో డైరెక్ట్గా ఎంట్రీస్ నుంచి వెళ్ళిపోతాం, ఎందుకంటే స్కూల్కి ఎంట్రీస్ నుంచి వెళ్ళిపోవాలి. ఆర్మీ హెలికాప్టర్ తీయాలి అక్కడ. అది సెకండ్ అనేది ఇంకో మిలిటరీ, డైరెక్ట్గా మిలిటరీ తీయాలన్నమాట. ఫస్ట్ ఆర్మీ మా లోకల్ హెలికాప్టర్ తెలుసు పదండి. సో అది ఎక్కడ తెలుసు నాకు, మన ఆర్మీ బేస్ ఉంది. సో నేనైతే స్పీడ్గా వెళ్ళిపోవాలి, స్పీడ్గా. ఓకే ఓకే నేను ఇంకోసారి చెప్తున్నాను. సో అక్కడికి వెళ్ళే లోపల లైక్ తీసుకుని షేర్ చేసుకుని నేను కింద బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే ఈ స్కూటీ తను తక్కువ స్పీడ్ అవుతుంది, ఎక్కువ స్పీడ్లో వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయను. సో ఇంకా నయం నా బాధను ఇంకా చించలేడు పాప. చించని కూడా ఉంటాడు, బక్క చిక్కిపోతాడు, ఎందుకంటే సరిగ్గా వెళ్ళాక వెళ్ళిపోతుంది స్పీడ్గా. ఓకే ఆల్ రైట్ ఓకే నేను అయితే వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళో మనం అయితే ఆర్మీ బేస్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకు చాలా భయం వేస్తుంది, కొంచెం ధైర్యం తెచ్చుకుందాం పదండి కేసు వెళ్ళిపోదాం. ఎక్కడ ఆకూడదు, బ్రేక్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు. అస్సలు కార్ని ఇప్పుడు ఎలాగే తీయాలి. వస్తున్నారు బాబాయ్ వస్తున్నారే మా అమ్మ. ఓకే చేసి తప్పించుకోవాలి, అర్జెంట్ కేసు పడకముందే. ఎస్ 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 వెళ్ళిపోతున్నాను గైస్. అమ్మ ఫైనలీగా వెళ్ళిపోయాను, ఇంకా కేసెస్ అయితే పడలేదు. సో అర్జెంట్ పోతే నేను అయితే అక్కడికి వెళ్ళిపోవాలి అయితే స్పీడ్గా. ఓకే నేను అయితే వెళ్ళిపోతున్నా పక్క సిటీకి అయితే. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఆల్ రైట్. సో నేనైతే సో ఫైనలీగా మనం ఫస్ట్ మిషన్ అయితే చేస్తాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఇంక వెళ్ళిపోవాలి అర్జెంట్గా సిటీకి ఊరిపోతే. ఆల్ రైట్ నేనైతే వెళ్తున్నాను. సో అతను అయితే ఈ లొకేషన్లో ఇక్కడ పెట్టాలంట, ఎక్కడ చెప్పాడు లొకేషన్స్ అయితే. ఇంకా నయం గైస్, వాళ్ళు అయితే నా ఫేస్ అయితే సరిగ్గా చూడలేదు, నేను అయితే స్పీడ్గా వెళ్ళిపోయాను వెంటనే. సో ఇంకా ఎవరు కస్టమర్ గేట్ అవుతే అక్కడ అది ఆల్రెడీ ఆటో ఏ కదా, సో అందుకు అలా ఓపెన్ అయిపోయింది గేట్ అవుతే. ఓకే గైస్ నేను అయితే వెళ్తాను. ఇక్కడ ఎక్కడో మనం ఓరే అక్కడ టన్నల్ పెట్టాలి. ఎస్ ఎస్ ఇక్కడ హెలికాప్టర్ టన్నల్ పెట్టాలండి మనం. సో ఓకే ఓకే అయితే ఈ టన్నులో అయితే అడుగుతున్నాను జాగ్రత్తగా.
ఓకే గైస్, సో ఇక్కడే కదా ఈ టన్నల్లో ఎట్టాలంట. ఓకే గైస్, సో ఫైనల్గా నేను అయితే మిషన్ అయితే ఫస్ట్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ మిషన్ అయితే సో వెళ్ళిపోదాం పదండి. ఓకే, సో నెక్స్ట్ మిషన్ అయితే ఇది ఎక్కడో వచ్చింది గైస్, నాకు కూడా తెలీదు. చూసేద్దాం. ఇక్కడ ఈసారి సెకండ్ మిషన్ అయితే మామూలు కాదు. ఓకే, సో ఇప్పుడు మొత్తం మన పోలీస్ స్టేషన్లో కారు కొట్టాలి, జీపు కొట్టాలంట. అది మన ఫస్ట్ మిషన్ అయితే కారు కొట్టే, సెకండ్ మిషన్ జీప్ కొట్టారు. చాలా టఫ్గానే ఉంది ఇదైతే. సో పదండి, ఇంక మనం ఏం చేస్తాం, అర్జెంట్గా చేయకపోతే సో మన డబ్బులు రావు. ఇది చేస్తే కానీ మనం అయితే మిలియన్ అవ్వాలి. సో పదండి, నేను అయితే వెళ్తున్నాను. రేపు జాతర ఇక్కడ మన పోలీస్ స్టేషన్ మన ఇంటి ముందు ఉంటుంది, అక్కడైతే వెళ్ళిపోవాలి. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కారు కానీ ఏదో కొట్టే, ఫస్ట్ అక్కడ అయితే కారు ఉంటుంది, ఆ కారు అయితే కొట్టారు జాగ్రత్తగా. ఫస్ట్ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో అయితే కారు అయితే కొట్టేస్తాను నేనైతే. ఓకే ఓకే, నేనైతే వెళ్తున్నాను గైస్. సో ఇప్పుడైతే మనకి డౌట్ రాకుండా వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడైతే పార్క్ మనమైతే కొట్టాలి. సో అయితే ఇక్కడైతే దిగిపోతాం. ఒకసారి చూద్దాం ఎవరైనా ఉన్నారా లేరా అని. ఓకే గైస్, సో ఇంకా వెళ్ళిపోదాం. ఓకే గైస్, సో వెళ్ళిపోదాం. సో ఒకసారి చూసుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. ఓకే, పోలీసులు అయితే ఓకే, వాళ్ళు అయితే అటు చూస్తున్నారు. సో నేను అయితే ఇటు వెళ్తాను జాగ్రత్తగా, తెలియకుండా. ఓకే ఓకే, సో ఇటు వెళ్తే కొంచెం డౌట్ రాదు కాబట్టి వాళ్ళకి సేఫ్గా ఉండొచ్చు. ఓకే, ఒరే అరే అరే అబ్బా. సో ఓకే, ఏం పర్లేదండి. సో ఫస్ట్ అయితే మనం కారు చూసుకోవాలి. స్లోగా తెలియదు పోలీస్ ఆఫీసర్ కారును తీసే ఫస్ట్. ఓకే ఓకే, లోపల అక్కడ అయితే వాళ్ళ పని నేనైతే జాగ్రత్త. సో ఇప్పుడు ఏమనుకుంటారంట, పోలీస్ ఆఫీసర్ అయితే అనుకుంటారు సార్. నేను వెళ్తాను. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ అయితే ఏం చూపిస్తుందంటే ఈ విషయం నాకు ఏదో చూపిస్తుంది. సో ఏంటి ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ కనపడుతుంది దీనిలో ఇక్కడైతే పెట్టాలి నేను జాగ్రత్తగా పోలీస్ కదండి. ఓకే అయితే పెట్టేసాను జాగ్రత్త. సో చలో ఇంకో కార్ కూడా తెచ్చేద్దాం, పోలీస్ జీప్ అని మనకు థర్డ్ మీకు. ఓకే ఓకే, నేను అయితే ఒక బండి ఉంటే లేపేశాను. సో డౌట్ రాలేదు అనుకుంటా, వెళ్ళినట్టు కూడా. సో ఇక్కడ బైక్ అప్పుడు ఎవరికి డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పేల్చారు అర్జెంట్గా, ఎందుకంటే బైక్స్ అసలే ఓకే ఓకే ఫైనల్ బ్లాస్ట్ అయిపోయి. సో ఏం తెలియనట్టు వెళ్ళిపోవాలి మనం, అలా వాక్ చేసుకుంటా. ఓకే ఆల్ రైట్, నేనైతే ఓకే. సో ఇప్పుడు జీప్ కూడా తీసేద్దాం అర్జెంటుగా, స్పీడ్గా జీప్ ఉండాలి కదా. సో ఇందాక ఈరోజు చూడలేదు అలాంటిది. ఓకే సో రే బాబా మళ్ళీ పగిలింది రకాల. సరే ఏం పర్లేదు. ఓకే ఓకే, నేనైతే ఎక్కేసాను కారు అయితే. ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో డౌట్ రాదండి వాళ్ళకి, డౌట్ అయితే రాక జాగ్రత్త తీసుకెళ్ళాలి పోలీస్ ఆఫీసర్ లాగా. ఓకే సో ఈ కారు అనేది ఈ కారు కూడా అప్పుడే పెట్టాలి, వెళ్ళి పెట్టేద్దాం కదా. వెళ్ళి పెట్టేస్తాం జాగ్రత్తగా.
బేస్. ఓకే ఓకే, సో నేను 3 మిషన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మిషన్ దగ్గరకు పోతే ఇక్కడ ఏదో వస్తుంది, నాకు ఏదో వస్తుంది. ఎవరే బేస్ నెక్స్ట్ మిషన్ అయితే మనం మిలిటరీ హెలికాప్టర్ తీయాలంట. ఓ మై గాడ్, ఇది చాలా డేంజరస్ ఉంది. సో నెక్స్ట్ మిలిటరీ తీయాలి. సో మిలిటరీ హెలికాప్టర్లు లేకపోతే అక్కడ జెట్ బ్యాక్ అని ఉంది. సో 2 ఉన్నాయి. ఆ 2లో ఏదో తీయచ్చంట. ఓకే, నాకైతే 2లోకి ఇప్పుడు తెచ్చేసాయి. ఓకే కొంచెం రిస్క్తో కూడిన పనిలేగా. సో మిలిటరీ హెలికాప్టర్ నాకెక్కడుంది నాకు తెలీదు. ఒక్కసారి వెళ్ళి మా ఫ్రెండ్ లెఫ్ట్ అడుగుదాం. మా ఫ్రెండ్ లెఫ్ట్ దగ్గర ఓకే 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 ఇక్కడ ఆల్రెడీ ఓకే అర్జెంట్గా లెస్టర్ అవుతే ఇన్ఫర్మేషన్ అడిగాను. ఓ లెస్టర్ అయ్యా, ఎక్కడున్నాయా లెస్టర్? ఓ లెస్టర్